నమస్తే అండి. కేఎస్‌బీఎస్ క్రియేషన్స్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లో ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీనికోసం ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే కొన్ని బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పులు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని ఒక్కసారి దంచి వేసుకోవాలండి. దీంట్లోకి వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా కొద్దిగా దంచి వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా ఒకసారి కలుపుతూ వేయించుకోవాలండి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం తినే కారానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మనం ఇందులో కారం ఏమీ వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చినే వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా బీన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఉడకక్కర్లేదు. తర్వాత దీంట్లోకి 4 ఎండుమిరపకాయలు అలాగే పల్లీలు కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకున్నానండి. లేదంటే ముందే వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా ముందే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకున్నాను. ఇలా ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ను వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము వచ్చేసి మనకి క్వాంటిటీ 1 కప్పు రైస్కి 1 కప్పు క్యారెట్ తురుము తీసుకోవచ్చండి. లేదంటే కొద్దిగా ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. ఇలా క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పును కూడా వేసుకోవాలి. 1 చెంచా వరకు ధనియాల పొడిని వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని వేసుకోవాలి. అన్నాన్ని మనం పొడి పొడిగా ఉడికించుకోవాలండి. అప్పుడే క్యారెట్ రైస్ బాగుంటుంది. ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేడివేడి అన్నమే కాదండి, నైట్ మిగిలిపోయిన అన్నం ఉన్నా సరే ఈ విధంగా చేసుకొని తినొచ్చు. ఇలా రైస్ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేస్తే మనకి క్యారెట్ రైస్ రెడీ అయినట్టే అండి. మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా క్యారెట్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీంట్లో మనం పల్లీలు జీడిపప్పులు వేసాం కాబట్టి పిల్లలు బాగా ఇష్టపడతారండి. అంతేనండి, చాలా సింపుల్గా క్యారెట్ రైస్ చేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.